గెలిస్తే గెలిచాం, ఓడితే ఓడాం, రాష్ట్రాన్ని బాగు చేయాలి అనే దమ్ము, ధైర్యం లేదు. నేను చేస్తున్న దాన్ని పబ్లిక్‌ని కన్విన్స్ చేసుకోగలిగిన కెపాసిటీ నాకుంది అనేటటువంటి తెగింపు కావాలి. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ టైంలో అనాలా, అంతకుముందే అనాలా అంటే అంతకు ముందున్న దానికంటే రేషన్ కార్డులు ఎక్కువైపోయినాయి. వైట్ రేషన్ కార్డ్స్ అనేటటువంటిది ఇవాళ 1,47,00,000 ఉన్నాయి. ఓవరాల్‌గా 1,50,00,000 ఉంటే మొన్న ఈ మధ్యన ఒక 2, 3 లక్షలు తీశారంట. 1,47,00,000. ఎందుకంటే మొన్న మధ్యన జ్యోతోళ్ళే రాసింది 1,50,00,000, ఇప్పుడు 1,47 అంటున్నారు. అదే సందర్భంలో ఈ 1,47,00,000 మంది టోటల్‌గా రాష్ట్రంలో ఉన్న కుటుంబాలు ఎన్ని? 1,67,00,000. ఇప్పుడేదో 1,71,00,000 అంటున్నారు. అది పక్కన పెడదాం. అనే మాటలు పక్కన పెడితే 1,70,00,000 కుటుంబాలు ఉంటే 1,50,00,000 రేషన్ కార్డులు. అంటే కేవలం 20,00,000 రేషన్ కార్డు లేనివాడు. నాలాంటోడికే రేషన్ కార్డు లేదు, వైట్ రేషన్ కార్డు. మిగతా అందరికీ ఉన్నాయి. 20,00,000 మంది మాత్రమే రేషన్ కార్డు లేనివాళ్ళం ఉన్నాం. మిగతా 1,50,00,000 మందికి రేషన్ కార్డులు. ఇందులో కారు ఉన్నోళ్ళు ఉన్నారు, 4 భవనాలు ఉన్నోళ్ళు ఉన్నారు, 100 ఎకరాలు ఉన్నోళ్ళు ఉన్నారు, అందరికీ ఉన్నాయి. ఎందుకని అంటే బియ్యం గురించి కాదు, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ గురించి, అట్లాగే ఇళ్ల పథకాల గురించి, ఆరోగ్యశ్రీ గురించి, ఇతర ఏ సంక్షేమ పథకం వచ్చినా రేషన్ కార్డు ఇది కాబట్టి. వీటిని మార్చే దమ్ము, ధైర్యం, విజను కావాలంటే ఏం చేయాలా? బియ్యం తినే వాళ్ళకి బియ్యం కార్డులు ఇస్తాం, తిన్నోళ్ళు వదిలేసుకోండి అని చెప్పాలా. అట్లాగే ఆరోగ్యశ్రీ ఇప్పుడు అందరికీ ఇన్సూరెన్స్ అంటున్నారు కదా, అది ఇస్తున్నాం కాబట్టి ఈ కార్డుతో సంబంధం లేదు అన్నటువంటిది చెప్పాలా. బట్ ఇట్లాగా విడమరచి చెప్పి చేసేది ధైర్యం చాలట్లేదు. జగన్ అక్కడ మళ్ళీ మనం ఇట్లా చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేస్తే రేపు జగన్ వచ్చేస్తాడు అన్నటువంటిది చెప్పేది. అదే సందర్భంలో సంక్షేమ పథకాల వలన శ్రీలంక అయిపోతుంది, కొలంబో అయిపోతుంది, దాని పేరేంటి వెనుజులా అయిపోతుంది అని అప్పట్లో చెప్పి ఇప్పుడు అదే పథకాలు కొనసాగిస్తారు, ఇంకా ఎక్కువ ఇస్తున్నామంటారు. అదే సందర్భంలో రేషన్ కార్డులు తీసే దమ్ము, ధైర్యం లేదు. ఇందులో 1,00,00,000 డూప్లికేట్ అని ఈనాడు జ్యోతినే రాస్తే తీసే దమ్ము, ధైర్యం ఎందుకు? రేపు మళ్ళీ ఓడిపోతామేమో. బట్ విపరీతమైనటువంటి ప్రత్యర్థిత్వం అంటే విపరీతమైన శత్రువు ఓ రకంగా ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ నేతృత్వంలోని కూటమిలో కాంగ్రెస్ ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు, అనేక పార్టీలు ఉన్నాయి. బీజేపీకి నేతృత్వంలోని ఎన్డీఏలో అతి తక్కువ పార్టీలే ఉన్నాయి. ప్లస్ వాళ్ళల్లో కూడా బీజేపీకి ఉన్న వాళ్ళ మిగతా వాళ్ళకి లేదు. అక్కడ అటు ఉంది, ఇటు ఇది ఉంది. అయినా సరే ధైర్యం చేస్తున్నాడు, తెగిస్తున్నాడు యోగి ఆదిత్యనాథ్. 17 లక్షల రేషన్ కార్డులు ఏవైతే అనర్హుల చేతిలో ఉన్నాయో అవి తీసేశాడు, రద్దు చేసేసాడు, నిర్ణయం తీసుకున్నాడు. అది గ్రౌండ్ లెవెల్లో చెక్ చేయించి ఆ ధైర్యం అవసరం. బట్ ఆ ధైర్యాలు సాధారణంగా చెయ్యరు మన దగ్గర. ప్రత్యర్థులు ఉన్నప్పుడు ఉపన్యాసాలు ఇస్తారు, మనం అధికారంలోకి వచ్చినప్పుడు ఇంకో 4 మన వాళ్ళకి ఇచ్చుకుంటే బెటర్ అని చూస్తారు.